వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై పిఎస్ఎన్ ప్రసాద్. మనం లాస్ట్ క్లాస్లో టెలిఫోనిక్ కాన్వర్జేషన్ పార్ట్ 1 చూసాం. కాబట్టి నేను ఆ వీడియోలో కూడా తెలియచేయడం జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ ఇన్ 2 or 3 పార్ట్స్ అని చెప్పేసి. సో టుడే ఈజ్ పార్ట్ 2. అలాగే మనకి ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ 45 క్లాసెస్ అందులో భాగంగా. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి day 6th. Okay, so let us learn ఈ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ మీద. సో ఈ రోజు మనం కస్టమర్ కేర్ కి కాల్ చేసినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి, అలాగే ఎలా వచ్చినప్పుడు మనం వాళ్ళకి తిరిగి ఎలా సమాధానం చెప్పాలి. సో లెట్ us learn in detail. ఓకే, అలాగే లాస్ట్ క్లాస్ లో కూడా మనం కొన్ని బేసిక్ వొకాబులరీని నేర్చుకున్నాం. ఈ టెలిఫోన్ యూసేజ్ లో ఉన్నటువంటి లేదా ఫోన్ యూసేజ్ లో లేదా మొబైల్ యూసేజ్ లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా మళ్ళా వాటిని ప్లస్ వాటితో పాటు ఇంకా కొన్ని కొత్త పదాలను కూడా నేర్చుకున్నాం. అందులో మనకి మొట్టమొదటిది, మనం ఫోన్ రింగ్ అయిన వెంటనే ఫోన్ తీసుకుని ఏమని చెప్తాం? హలో హలో అని చెప్పేసి చెప్తాం అనమాట. అంటే హలో అంటే ఏంటి? ఇట్ ఈస్ గ్రీటింగ్ ద పర్సన్. మనకి కాల్ చేసిన వాళ్ళని గ్రీట్ చేయటం, గ్రీట్ చేసి టు బిగిన్ ద ఫోన్ కాల్. సో ఫోన్ కాల్ ని స్టార్ట్ చేస్తున్నందుకు ఇచ్చేటటువంటి ఒక సంకేతం అనమాట. అది హలో అనేటటువంటిది ఒక గ్రీటింగ్ టోన్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అలాగే రెండో వర్డు డయల్, డిఐఏఎల్, డయల్. డయల్ అంటే ఏంటి? ఇంతకు ముందే చెప్పుకున్నట్టు డైల్ ద నంబర్, డైల్ ఏ నంబర్, అంతేగాని డైల్ ద పర్సన్ అని చెప్పేసి అనకూడదు. సో దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఓకే, అలాగే మూడోది ఫోన్, ఫోన్ టు సమ్వన్ అని చెప్పాను నేను, లేదా రింగ్ టు సమ్వన్, కాల్ సమ్వన్ ఆర్ సంబడి, ఫోన్ హిమ్, కాల్ హిమ్, రింగ్ హర్ అని చెప్పేసి ఇలా వాడాలన్నమాట. అంతేగాని ఫోన్ దట్ నంబర్ లేదా రింగ్ ద నంబర్, కాల్ ద నంబర్ అని చెప్పేసి అనకూడదు. వి ఆల్వేస్ కాల్ ద పర్సన్, రింగ్ ద పర్సన్, ఫోన్ ద పర్సన్. ఒక నంబర్ కి మాత్రం డైల్ అనేటటువంటి వర్డ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. అలాగే ఫోర్త్ వర్డ్ వచ్చేసి టు పికప్, రైట్? టు పికప్ ద కాల్ లేదా టు పికప్ ద ఫోన్. మనకి ఫోన్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఫోన్ రింగ్ అవుతుందో ఏం చేస్తాం? మనం పాకెట్ లో నుంచి లేదా టేబుల్ మీద ఉంటే ఇలా ఫోన్ మన చేతిలోకి తీసుకుని మనం వీఆర్ రెడీ టు స్పీక్. ఇలా ఫోన్ ని మనం దగ్గరికి తీసుకుని మాట్లాడటానికి రెడీ కావటాన్ని టు పికప్ ద ఫోన్ అంటారు, లేదా టు పికప్ ద కాల్. ఓకే, సో ఇది. అలాగే మనం వేరే వాళ్ళతో కూడా చెప్తాం. అంటే వాళ్ళకి ఫోన్ వస్తూ ఉంది, వాళ్ళు గమనించలేదు, అప్పుడు మనం ఏం చెప్తాం? హలో, యు ఆర్ గెటింగ్ ఏ ఫోన్ కాల్, రైట్? ప్లీజ్ పిక్ ఇట్ అప్. అది పికప్ చేయండి, ఫోన్ పికప్ చేయండి అని చెప్పేసి చెప్పటం అనమాట. అలాగే ఇంకా కొన్ని వర్డ్స్ ఇక్కడ మనం చూద్దాం. అది టు పుట్ యూ త్రూ. టు పుట్ యూ త్రూ అంటే విల్ కనెక్ట్ యూ. మనం ఏదైనా ఆఫీస్ కాల్ చేసాం లేదా ఒక కస్టమర్ కేర్ సర్వీస్ కి కాల్ చేసినప్పుడు మనం అక్కడ ముందుగా అక్కడ ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్రంట్ ఆఫీస్ లో వాళ్ళు ఫోన్ ని పికప్ చేస్తారు. చేసి లెట్స్ మనం మేనేజర్ తో మాట్లాడాలని చెప్పేసి అడిగాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు మనతోటి? ఓకే, ఐ విల్ పుట్ యూ త్రూ. అంటే అర్థం ఏంటంటే ఐ విల్ కనెక్ట్ యూ టు ద మేనేజర్ అని అర్థం అనమాట. ఓకే, మనకి ఒక్కొక్కసారి ఇది ఒక సాఫ్ట్ మ్యూజిక్ తోటి డైల్ అవుతూ కూడా ఉంటుంది. ఏమని? యు ఆర్ పుట్ యూ త్రూ, ప్లీజ్ హోల్డ్ ఆన్, యు ఆర్ పుట్ యూ త్రూ. అంటే అర్థం ఏంటంటే అక్కడ వాళ్ళు మనం అడిగినటువంటి వ్యక్తికి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారని చెప్పేసి అర్థం అనమాట. సో పుట్ యూ త్రూ అంటే విల్ కనెక్ట్ యూ.
అలాగే ప్లీజ్ హ్యాంగ్ ఆన్. ప్లీజ్ హ్యాంగ్ ఆన్ అంటే ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఇప్పుడు మనకి అప్పుడప్పుడు వేరే వాళ్ళు కాల్ చేసి ఆ మన అంటే తెలిసిన వాళ్ళు మన ఆధార్ నంబర్ కానీ పాన్ నంబర్ కానీ ఇంకోటి ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవి అడుగుతూ ఉంటారు. సరే మనం ఇవ్వాల్సినటువంటి కంపల్షన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? మనకి అది రెడీగా చేతిలో ఉండదు కాబట్టి ప్లీజ్ హ్యాంగ్ ఆన్ లేదా ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి ఫైల్ తీసి ఆ కాపీ తీసి మనం నంబర్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అప్పటి వరకు వాళ్ళని వెయిట్ చేయమని చెప్పడానికి ప్లీజ్ హ్యాంగ్ ఆన్ అని చెప్పేసి చెప్పాలను. అలాగే టు హ్యాంగ్ అప్. టు హ్యాంగ్ అప్ అంటే మనం ఫోన్ మాట్లాడేసిన తర్వాత ఈ ఎండ్ ద కాల్, టు ఎండ్ ద కాల్, ఫోన్ ని కంక్లూడ్ చేయటాన్ని స్టాప్ చేయటాన్ని టు హ్యాంగ్ అప్ అంటారు. ఇప్పుడు ఎవరైనా కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్, ఓకే మనం ఒక్కోసారి వాళ్ళని ఆపమని చెప్పాలి. అప్పుడేమంటాం? ఓకే యూ కెన్ హ్యాంగ్ ఇట్ అప్. ఓకే హ్యాంగ్ అప్ ద కాల్ అంటే ఇంకా కాల్ ఆపేసే అని చెప్పేసి అనమాట. ప్లీజ్ ఎండ్ ద కాల్ అని. ఓకే లేదు మనం మాట్లాడే సందర్భంలో చెప్పొచ్చు. ఓకే నౌ ఐ వాంట్ టు హ్యాంగ్ అప్ ద కాల్. ఇప్పుడు నేను ఫోన్ ని స్టాప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. రైట్. సో టు హ్యాంగ్ ఆన్ అంటేనేమో ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్ అని మనం ఎదుటి వాళ్ళని వెయిట్ చేయమని పొలైట్ గా చెప్పడం. అలాగే టు హ్యాంగ్ అప్ అంటే టు ఎండ్ ద కాల్ అని చెప్పేసి. ఈ ఇంకొక నేర్చుకోబోయేటటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం ఇది కాలింగ్ ద కస్టమర్ సర్వీస్. ఎందుకంటే మనం డే టు డే లైఫ్ లో చాలా మార్కెట్ లో మనకు అవసరమైనటువంటి అనేక ప్రోడక్ట్స్ కొంటూ ఉంటాం. ఒక్కోసారి వాటికి ఏదైనా ట్రబుల్ వస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం వాళ్ళని కాంటాక్ట్ చేసి వీ వాంట్ టు గెట్ ఇట్ రెక్టిఫైడ్ ఎట్ ద ఎర్లియస్ట్. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, శివం అనేటటువంటి పర్సన్ ఒక ఏసీ కొన్నాడు. ఆ ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు. సో అతను కాల్ చేస్తున్నాడు అనమాట కస్టమర్ కేర్ సర్వీస్ కి. అలాగే అటుపక్క నుంచి కస్టమర్ కేర్ సెంటర్ నుంచి రాణి అనేటటువంటి ఒక అమ్మాయి ఆన్సర్ చేస్తూ ఉంది. సో వాళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ ఉంది అనేది నౌ లెట్ us see. సో శివం చెప్తున్నాడు, హలో దిస్ ఇస్ శివం, దిస్ ఇస్ శివం స్పీకింగ్, లేదా శివం హియర్ అని చెప్పేసి ఎలాగైనా చెప్పవచ్చు. అప్పుడు రాణి ఏమంటుంది? హలో దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ XYZ కంపెనీ. వాళ్ళ కంపెనీ పేరు ఏదో చెప్తుంది. హలో హలో సార్ దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ సో అండ్ సో కంపెనీ అని చెప్తుంది. చెప్పి వాళ్ళు ఇంకేమంటారు కస్టమర్ కేర్ లో ఉన్న వాళ్ళు? హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్, ప్లీజ్ టెల్ మీ సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. హలో దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ XYZ కంపెనీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్. అప్పుడు శివ ఏం చెప్తున్నాడు? ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ విత్ మై ఏసీ. నా ఏసీ తోటి మా ఇంట్లో ఉన్నటువంటి ఏసీ తోటి కొంత ఏసీకి కంప్లైంట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అప్పుడు రాణి ఏమంటుంది? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కంప్లైంట్, లేదా వాట్ ఈస్ ద ప్రాబ్లం, ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడుగుతారు అనమాట. మనం ప్రాబ్లం ఉంది అన్నాం. అప్పుడు శివ ఏం చెప్తున్నాడు? నో రిక్వైర్డ్ కూలింగ్ అండ్ మేకింగ్ ఎక్సెసివ్ నాయిస్. అది ఏసీ సరైనటువంటి చల్లదనాన్ని ఇవ్వట్లేదు. నో సఫిషియంట్ కూలింగ్ అని అనొచ్చు, లేదా నో రిక్వైర్డ్ కూలింగ్, చల్లదనం లేదు, అండ్ మేకింగ్ ఎక్సెసివ్ నాయిస్ అంటే బాగా సౌండ్ చేస్తుందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఇమీడియట్ గా రాణి ఏమంటుందంటే ఇక్కడ కస్టమర్ కేర్ లో ఉన్నటువంటి హెల్పర్, ఫర్ హౌ లాంగ్ ఈజ్ దిస్ ప్రాబ్లం, ఓకే, లేదా ఫర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ సఫరింగ్ విత్ దిస్ ప్రాబ్లం, లేదా ఒక్కసారి వాళ్ళు షార్ట్ కట్ లో సిన్స్ హౌ లాంగ్ అని కూడా అంటారు. సిన్స్ హౌ లాంగ్ అంటే చాలా సింపుల్ గా ఎంతకాలం నుంచి అని, చాలా షార్ట్ కట్లు అడగటం అనమాట. సిన్స్ హౌ లాంగ్, ఫర్ హౌ లాంగ్ అని కూడా అంటుంటారు ఒక్కసారి. ఫర్ హౌ లాంగ్ ఈజ్ దిస్ ప్రాబ్లం అంటే అది గ్రామాటికల్ గా కరెక్ట్ సెంటెన్స్, బట్ వాళ్ళ కన్వీనియంట్ ని బట్టి వాళ్ళ కంపెనీ ఫార్మాలిటీస్ ని బట్టి కొంతమంది టెర్మినాలజీ మారుస్తూ ఉంటారు. సో శివ ఏం చెప్తున్నాడు? ఫర్ అబౌట్ 2 months అంటే దాదాపు 2 నెలల నుంచి ఆ ఏసీకి ప్రాబ్లం ఉంది అని తెలియజేస్తున్నాడు అనమాట. అప్పుడు జనరల్ గా మనకి వాళ్ళు ఏమని అడుగుతారు కస్టమర్
సర్వీస్ ప్రొవైడర్స్ వెన్ డిడ్ యూ బై, అక్కడ విషయం ఏంటో తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ గా వాళ్ళు వెన్ డిడ్ యూ బై అంటే ఎప్పుడు కొన్నారు అని చెప్పేసి. ఓకే, సో ఎప్పుడు కొన్నారు అనేది ఇక్కడ అతను శివం ఇస్తున్నటువంటి రిప్లై ఏంటో మనం చూద్దాం. ఓకే, కరెక్ట్ గా అతను ఒక పర్టికులర్ డేట్ ని తెలియచేస్తున్నాడు. ఎలాగంటే చూడండి, ఐ పర్చేస్డ్ ఇన్ ద ఇయర్ 2023 అని చెప్పేసి అతను చెప్పాడు అనుకుందాం. రైట్, ఐ పర్చేస్డ్ ఇన్ ద ఇయర్ 2023. అప్పుడు జనరల్ గా కస్టమర్ కేర్ వాళ్ళు అడిగేటటువంటి మన ఇదేంటి, ఓకే ప్లీజ్ టెల్ మీ ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సార్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ప్లీజ్ టెల్ మీ ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. మనం నంబర్ చెప్తాం 98 సో అని చెప్పేసి నంబర్ చెప్తాం. అప్పుడు వాళ్ళని చెక్ చేసి వాళ్ళు మనం కొన్న డేట్ కరెక్ట్ గా చెప్తారనమాట. చెప్పి ఇంకేముంటుంది అమ్మాయి, ఓ యూ హ్యావ్ ఈవెన్ వారంటీ పీరియడ్ యాజ్ వెల్, ఓ ఇంకా మీకు వారంటీ పీరియడ్ కూడా ఉంది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు శివం ఏమంటున్నాడు, ఎస్ ఐ నో ఇట్స్, అది నాకు కూడా తెలుసు అని చెప్పేసి రిప్లై ఇస్తున్నాడు అనమాట. అప్పుడు నెక్స్ట్ ఇంకేమంటుందంటే తను కస్టమర్ కేర్ నుంచి వాళ్ళు ఎలా రిప్లై ఇస్తారు, ఓకే అవర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంటాక్ట్ యూ విత్ ఇన్ 48 అవర్స్. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ 48 అవర్స్ లో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు ఇతను ఓకే థ్యాంక్ యూ, ఐ విల్ వెయిట్ ఫర్ యూ, లేదా ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి శివన్ చెప్తూ ఉన్నాడు. అప్పుడు రాణి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, ఇట్స్ మై ప్లెజర్ టు హెల్ప్ యూ అని చెప్పేసి ఇలాంటి సెంటెన్సెస్ లేదా ఫ్రేజెస్ ని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇన్ దిస్ క్లాస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇస్ ఈ బేసిక్ వొకాబులరీని మళ్ళీ కొన్ని కొత్త పదాలతో కలిపి బేసిక్ వొకాబులరీ ఇన్ ఫోన్ యూసేజ్ గురించి తెలుసుకుందాం. అలాగే ఇంకోటి ఏం నేర్చుకున్నాం మనం, ఇలా కస్టమర్ కేర్ సర్వీస్ ని ఎలా పొందవచ్చు అనేటటువంటిది. ఓకే, సో నేను మళ్ళీ ఒక్కసారి మీకు రిపీట్ చేస్తాను వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ ఎలా జరిగిందంటే, శివం కాల్ చేస్తున్నాడు. హలో దిస్ ఇస్ శివం. హలో హలో సార్, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ XYZ కంపెనీ, మే హౌ కెన్ ఐ హెల్ప్ యూ. అప్పుడు ఇతను చెప్తున్నాడు శివం ఏమని, ఎస్ మై ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్. ఇటు నుంచి ఏమని వస్తుంది, సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కంప్లైంట్, వాట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇతను ఏం చెప్తున్నాడు, ఎస్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ రిక్వైర్డ్ కూలింగ్ అండ్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్. అప్పుడు ఇమీడియట్లీగా సో అదర్ సైడ్ నుంచి కస్టమర్ కేర్ సెంటర్ నుంచి వెన్ డిడ్ యూ బై, అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ప్లీజ్ గివ్ మీ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. ఇవన్నీ నోట్ చేసుకుని వెరిఫై చేసిన తర్వాత ఇలా ఎస్ సార్ యూ హ్యావ్ ఈవెన్ వారంటీ పీరియడ్ స్టిల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎట్ ద ఎండ్ వాట్ షీ టోల్డ్ ఇస్ అవర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంటాక్ట్ యూ విత్ ఇన్ 48 అవర్స్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. అలాగే ఇతను ఎప్పుడైతే థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడో వాళ్ళు అటు పక్క నుంచి థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్లెజర్ టు హెల్ప్ యూ, రైట్ బాబాయ్ సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద పార్ట్ 2. అలాగే దోస్ హూ వాంట్ ఆన్లైన్ క్లాసెస్ రైట్ డైరెక్ట్లీ టు లెర్న్ ఫ్రమ్ మీ, ఆన్లైన్ క్లాసులు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక దే కెన్ కాంటాక్ట్ మీ, రైట్. సో ద అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, the new batch has been just begun, right? Thank you.